మీరేదైనా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధి నుండి ఏమైనా మాటలు వినిపిస్తే ఎలా ఉంటుంది? దెబ్బకి గుండె ఆగినంత పని అవుతుంది గదా! అసలు ఆ దరిదాపులో కూడా ఉండం గదా! కానీ ఒక పురాతన సమాధిలో మాత్రం నిజంగా గుండె చప్పుడు వినిపిస్తోంది. ఏంటి, సమాధి నుండి గుండె చప్పుడా? మత్తి ఉండే మాట్లాడుతున్నారా అని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. గుండె కొట్టుకుంటున్న ప్రూఫ్ కూడా ఉంది. ఆ వీడియో చూస్తే మాత్రం మీకు వణుకు పుట్టడం ఖాయం. పైగా అది 6 అడుగుల సమాధి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది 144 అడుగుల సమాధి. ఏంటి, వినగానే ఫ్యూజులు ఎగిరిపోయాయా? అయితే అసలు స్టోరీ వింటే మీ గుండె ఆగినంత పని అవుతుంది. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి సమాధిది. మరి ఈ సమాధి ఎక్కడో కాదు, మన దేశంలోనే మనకు దగ్గరలో ఉంది. మరి ఈ సమాధి ఎందుకు ఇంత పెద్దగా ఉంది? ఇందులో ఎవరున్నారు? అసలు సమాధి గుండె చప్పుడు ఎలా వస్తుంది? ఇది ఎలా సాధ్యం? అది దైవశక్తినా లేదా భూతశక్తినా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంతకీ ఆ సమాధి అనేది ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట దగ్గర తడ మండలంలో వేనాడు గ్రామంలో, వేనాడు దగ్గరలో ఉంది. అయితే ఈ పాటికి మీకు అర్థం కావచ్చు, అదేంటంటే ఆ సమాధి అనేది అల్లా దేవుడికి సంబంధించింది అని. అవును, మీరు అనుకుంటున్నది నిజమే. అయితే మనం మామూలుగా బయట ఉన్న దర్గాలలో చూసినట్లయితే అక్కడ ఉండే దేవుడి సమాధి అనేది చిన్నగా మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సమాధి వచ్చేసి ఏకంగా 144 అడుగులు ఉంది. అయితే సమాధి ఇన్ని అడుగులు ఉండడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. అంతేకాదు, ఈ సమాధి గుండె కొట్టుకునే వీడియో కూడా చూస్తే మీరు మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇక ఆ వీడియోలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ముందుగా ఈ సమాధిలో ఉన్న దేవుడి పేరు వచ్చేసి దావూద్ షావలే. ఈ బాబావారు అరబ్ దేశం నుండి మన దేశంకి వచ్చారు. అలా నెల్లూరు జిల్లాలోని పులికాట్ అనే సరస్సు దగ్గరికి వచ్చారు. అలా అక్కడ తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకుని అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ పసరు వైద్యం చేసేవాడు. అయితే ఆయన ఉన్న ప్రాంతంలో మాత్రం ఎవ్వరూ ఉండేవారు కాదు. కేవలం ఆయన ఒక్కడే అక్కడ నివసిస్తూ అందరికీ పసరు వైద్యం చేస్తూ అలా ఎంతో మంది ప్రాణాల్ని కూడా కాపాడాడు. అయితే ఆ సరస్సు దగ్గరికి వచ్చే పశువుల కాపరులు, గిరిజన వ్యక్తులు ఆ స్వామికి భోజనం పెట్టేవారు. అలా కాలంగా సాగుతున్న సమయంలో, అంటే కొన్ని ఏళ్ల తర్వాత ఒకరోజు ఈ బాబా అక్కడున్న పశువుల కాపరులకి, నేను చనిపోయే సమయం వచ్చేసింది కాబట్టి నన్ను ఆ ఇసుకలో వేసి సమాధి చేయండి అని అన్నాడు. అంటే ఆయనకి ఒక అవధూత కాబట్టి ఆయనకి తను చనిపోతున్న విషయం ముందే తెలిసిపోతుంది. దీంతో పశువుల కాపరులతో బాబావారు, కాసేపట్లో నేను చనిపోతాను కదా, ఈ శరీరంని అడవి జంతువులు తినేస్తాయి కాబట్టి గుంత తవ్వితే నేను అందులో పడుకుంటాను, నా పైన ఇసుక వేయండి అని చెప్తాడు. అంటే జీవ సమాధి అని అర్థం. అంటే బ్రతికుండగానే సమాధి అవ్వడం అన్నమాట. అయితే ఆ పశువుల కాపరులకి ఆ బాబావారు తనని సమాధి చేసిన తర్వాత అక్కడ ఉండే కొన్ని తినే పదార్థాలు ఉన్నాయి, అవి తినుకుంటూ వెళ్ళండి అని చెప్పాడట. దీంతో బాబా చెప్పినట్టుగానే ఆ పశువుల కాపరులు ఆయనని జీవ సమాధి చేసి ఇసుకతో కప్పేస్తారు. అయితే అక్కడి నుండి ఆ పశువుల కాపరులు తమ ఊర్లోకి వెళ్ళగా అక్కడున్న వాళ్ళంతా ఇవి ఎక్కడి నుండి తెచ్చారు అని అడగడంతో సరస్సు దగ్గర ఒక పెద్దాయన ఉన్నాడు కదా, ఆయనను సమాధి చేసి వచ్చామని జరిగిన విషయం మొత్తం చెప్పడంతో ఊర్లో వాళ్ళంతా వారిపై అరుస్తారు. అరే, బ్రతికున్న పెద్దాయన్ని ఎలా పాతి పెడతారా అని వాళ్ళపై అరిచి వెంటనే వాళ్ళంతా సమాధి దగ్గరికి వస్తారు. దీంతో ఆ సమాధిని తవ్వడం మొదలు పెడతారు. అయితే ఆ 6 అడుగుల సమాధిని తవ్వుతూ ఉండడంతో ఆ సమాధిలో ఉన్న ఆ బాబా కిందకి జారడంతో మళ్ళీ అక్కడ సమాధి అయ్యాడు. ఇక మళ్ళీ అక్కడ కూడా తవ్వడంతో అక్కడ కూడా కిందకి జారి సమాధి అయ్యాడు. అలా 144 అడుగుల వరకు సమాధి అయ్యాడు. దీంతో ఆ గ్రామస్తులు సరే చీకటి పడింది కదా, రేపు వచ్చి తవ్వుదాంలే అని అక్కడ అలాగే చిన్న వందరగా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా మరుసటి రోజు వచ్చి చూసేసరికి సమాధి కొత్తగా కట్టినట్టుగా ఉండడంతో వాళ్ళంతా షాక్ అవుతారు. రాత్రే కదా మొత్తం తవ్వేసెళ్ళాం, మళ్ళీ అంతలోనే ఇలా ఎలా జరిగింది అని, అసలు ఇదంతా రాత్రి ఎవరు కట్టారని ఆశ్చర్యపోతారు. ఇక కాసేపు వరకు వారికి ఏం అర్థం కాదు. ఇక సరే లోపల పెద్దాయన బ్రతికే ఉన్నాడు కదా, మళ్ళీ తవ్వుదామని తవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు. కానీ మళ్ళీ వాళ్ళ ముందే అది మొత్తం సమాధిగా మారింది. దీంతో వాళ్ళంతా ఈ పెద్దాయన చాలా శక్తివంతుడు అని తెలుసుకుని ఆ సమాధిని మళ్ళీ తవ్వకుండా వదిలేశారు. అలా ఆయన 144 అడుగుల సమాధిలో జీవ సమాధి అయ్యాడు. ఇక్కడ చూస్తున్నారు కదా సమాధి ఎంత పెద్దగా ఉందో.
మొదటి నుండి చివరి వరకు ఒకదాని కింద ఒకటి అన్నట్లుగా ఉంది. ఇక అప్పటి నుండి 1993 వరకు ఆ సమాధి మొత్తం ఇసుకతోనే కప్పబడి ఉంది. ఎంత గాలి వర్షం వచ్చినా కూడా ఆ సమాధి మీద ఉన్న ఇసుక కొంచెం కూడా రాలేదు కాదు. అలాగే పశువులు పక్షులు లాంటివి వచ్చినా తొక్కినా కూడా మళ్ళీ మునుపటిగా మారుతుంది. అయితే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండడంతో ఆ దర్గా దగ్గరికి వచ్చి ఒక 41 రోజులు ఉండడంతో ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. అయితే ఒకసారి ఆయనకి కలలో ఈ స్వామివారు వచ్చి నన్ను పశువులు తొక్కేస్తున్నాయి కాబట్టి నన్ను సిమెంట్తో కట్టండి అని అన్నాడట. అలా 1993లో ఆ సమాధిని సిమెంట్తో కట్టించారు. అలా ఈ స్వామివారు ఇందులో సమాధి అయినప్పటి నుండి ఇక్కడికి భక్తులు వచ్చి ఆయన్ని దర్శించుకుంటూ పోతారు. ముఖ్యంగా అమావాస్య రోజులలో మాత్రం ఈ దర్గాకి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. అంతేకాదు నందమూరి హరికృష్ణ కూడా ఈ దర్గాకి బాగా వచ్చేవాడని తెలిసింది. అయితే 2021 ఫిబ్రవరి 24 బుధవారం రోజున ఉదయం 7 గంటలకి సమాధి నుండి గుండె కొట్టుకున్నట్టుగా అనిపించడంతో ఆ దర్గాలో ఉన్న వాళ్ళు వీడియో కూడా తీశారు. ఇక ఆ వీడియోను మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. అక్కడ మెల్లిగా సమాధి మీద ఉన్న పువ్వులు వస్త్రం కదులుతున్నట్టు మీరు గమనించవచ్చు. అసలు ఊపిరి పీల్చుకుంటున్నట్టుగా ఉంది కదా, చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఇక మళ్ళీ 2022 డిసెంబర్ 14 బుధవారం రోజున కూడా అలాగే జరిగిన వీడియో కూడా మీరిక్కడ చూడొచ్చు. నిజంగా అసలు ఇది అద్భుతం కదా. అసలు ఇది ఎలా సాధ్యం అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది కదా. కానీ అది ఆ స్వామివారి లీల అని అక్కడి వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు సమాధికి సిమెంట్ కట్టక ముందు కూడా అలాగే కనిపించేది అని, ఇక సిమెంట్ కట్టిన తర్వాత మాత్రం ఒక మనిషికి ఆక్సిజన్ పెడితే ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటారో అలా ఊపిరి పీల్చుకోవడం లాగా కనిపిస్తుంది అని అక్కడి వాళ్ళు తెలిపారు. అయితే 144 అడుగుల సమాధిలో ఆ స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ ఇలా జరుగుతుందని తెలిసింది. ఇక ఈ స్వామివారిని దర్శించుకుని కోరికలు కోరితే ఖచ్చితంగా తీరుతాయని తెలిసింది. అంతేకాదు ఇక్కడ ప్రజలు తమ కోరికని కూడా అక్కడ చెప్పుకొని తాళం వేస్తారు. అలాగే పిల్లలు కానీ వాళ్ళు కూడా ఉయ్యాలను కట్టి తమ కోరిక తీరిన తర్వాత వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక 55 ఏళ్ల వ్యక్తి కూడా తమకి పిల్లలు లేరని ఇక్కడ ఊయల కడితే అతనికి కవల పిల్లలు పుట్టారని తెలిసింది. నిజానికి ఇటువంటి ముడుపులు మొక్కులు ఎక్కువగా హిందూ గుడుల్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక దర్గాలో కూడా ఇలా ఉందంటే ఆ స్వామివారు ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నీరు కోసం బోర్ వేస్తే మాత్రం కేవలం 18 అడుగుల్లోనే నీరు పడతాయి. అది కూడా మంచినీరు. చాలా వరకు బోర్ నీరు అనేవి ఉప్పగా ఉంటాయి, కానీ ఇక్కడ నీరు చాలా బాగుంటాయి. అయితే ఈ బాబాను ప్రతి గురువారం శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో డోర్స్ కూడా వేసి ఎవరిని లోనికి రానివ్వరు. చూశారు కదా ఫ్రెండ్స్, నిజంగా ఇది చాలా గొప్ప విషయం కదా. మరి మీకు కూడా బాబా దర్శనం కావాలని కోరుకుంటున్నాం. ఇక ఎవరైనా ఈ దర్గాను దర్శించుకుంటే అక్కడ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.